అఫీషియల్ గా అయితే 915 మంది పాకిస్తాన్ నుండి భారతదేశం వచ్చినట్లు తెలుస్తుంది 14 రకాల వీసాలతో. ఈ 14 రకాల వీసాల్లో 13 రకాల వీసాలు అందరికీ క్యాన్సిల్ చేశారు, కానీ మెడికల్ వీసా మీద వచ్చినటువంటి వారికి మాత్రం కొంచెం గడువు ఇచ్చారని అయితే ఈ రోజు తెలిసింది, న్యూస్ లో కూడా వచ్చింది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద సమాలోచన చేసింది, కానీ దీని మీద చాలా వ్యతిరేకత వ్యక్తమైంది. ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో చేశాను, ఇది కరెక్ట్ కాదు అని. చాలా మంది వ్యతిరేకత వ్యక్తం చేయడం వల్ల ఇప్పుడు ఆ యొక్క గడువు విషయంలోనైతే సడలింపు లేదు. ఆ అటారీ వాఘా ఏదైతే సరిహద్దు ఉందో ఆ సరిహద్దు గేట్ అయితే మూసేశారు. ఇంకెవరూ కూడా రావడానికి లేదు, పోవడానికి లేదు. 15 మంది భారతీయులు పాకిస్తాన్ నుంచి రావాల్సి వస్తే వాళ్ళు నిన్న వచ్చేసారు, నిన్న సాయంత్రం రాత్రి కల్లా. అలాగే ఇటు నుంచి వెళ్లాల్సినటువంటి 125 మంది కూడా వెళ్ళిపోయారు. దాంతో 915 మంది అయితే పాకిస్తానీలు భారతదేశం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ నుంచి కూడా దాదాపు 1476 మంది ఇటు వచ్చేసారు, భారతదేశం అయితే వచ్చేసారు. అయితే ఏది అనఫీషియల్ గా ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు, లక్షల్లో ఉన్నారు, కోట్లలో ఉన్నారు. ఇప్పుడు మనం ఒక్కరోజు కనుక దాడి చేస్తే మొత్తం లిస్ట్ తీస్తే వీళ్ళు కోట్లలో ఉంటారు. దాదాపు 2-3 కోట్లు ఓట్లే ఉన్నాయి. పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు, బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి వారు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ పక్కన పెట్టండి, వాళ్ళందరినీ ఎన్ఆర్సీ ద్వారా పంపించే ఏర్పాట్లు అయితే తర్వాత జరుగుతాయి. వాళ్ళు పక్కన పెడితే ఇప్పుడు అఫీషియల్ గా వచ్చినటువంటి ఈ 915 మందిని అయితే పంపించడం జరిగింది. ఇప్పుడైతే భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా హర్షించదగ్గది. ఇందాక నేను ఏం చెప్పానంటే, ఇలా క్షమించేసి మెడికల్ లీవ్ మీద వచ్చారని క్షమించేస్తే వాళ్ళకి మనపై క్షమాపణం లేదు కదా. వాళ్ళైతే ఇప్పుడు లేడీస్ వస్తారు, పిల్లలు వస్తారు, వాళ్ళకి వైద్యం చేస్తారు, మంచిదే, తప్పేం కాదు. కానీ వాళ్ళ బుద్ధులు మారడం లేదు కదా. వాళ్ళు మళ్ళీ ఉగ్రవాదులుగా మారుస్తున్నారు కదా. గత 800 సంవత్సరాలుగా మనం ఈ క్షమాపేక్షతోటే కదా ఈ రోజు ఈ పరిస్థితి తీసుకొచ్చాం. చివరికి స్వతంత్రం వచ్చాక కూడా అది పెద్ద ఎక్కువైపోయింది, కానీ ఇంకా తక్కువ జరగలేదు. ఈ రోజు ఉగ్రదాడి ఎక్కడ జరుగుతుంది? సొంత దేశంలో సొంత మనుషులు సహాయంతో జరుగుతుంది. కాబట్టి ఇలాంటి నిర్ణయాలు బీజేపీ ప్రభుత్వం తీసుకోవడం నాకు నచ్చలేదు. ఏది మెడికల్ లీవ్ మీద వచ్చినటువంటి వారికి సడలింపు ఇవ్వడం, మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసి వాళ్ళనైతే పంపించడం నిజంగా హర్షించదగ్గ విషయమే.